ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకో వెరైటీ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే మన పెరట్లో కాల్చిన పాలకూర తోటకూర. మీకు తెలుసు కదా, మన పెరట్లో పాలకూర తోటకూర వేసామని. ఇప్పుడు మొన్న చుక్కకూర పప్పు వండాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చుక్కకూర పప్పు వీడియోని చూసేసేయండి. ఇప్పుడైతే మన పెరట్లో కాల్చిన పాలకూర తోటకూరని కర్రీ చేయడానికి తీసుకొచ్చాను. ముందుగా ఒక టమోటా, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని, మన పెరట్లో కాసిన ఆకుకూర పాలకూర చుక్కకూరను కూడా కట్ చేసుకుని ఒక చట్టీలోకి యాడ్ చేసుకున్న తర్వాత కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు తగినంత, చింతపండు ఒక నిమ్మకాయ సైజంత పెట్టుకుని కొంచెం మేగడ్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు. స్టవ్ మీద పెట్టుకుంటే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. చూసారు కదా, ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చి ఆకుకూర ఎంత మెత్తగా అయిపోయిందో. మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారా, మేగడలో ఉన్న వాటరు, ఆకుకూరలో ఉన్న వాటరు, టమోటాల్లో వాటర్ ఉంటవి, అవన్నీ వచ్చి ఉడికిపోతుంది శుభ్రంగా. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో అయితే ఇంతకీ దీని పేరేంటో చెప్పలేదు కదా, పాలకూర తోటకూర మెదపుడు కర్రీ ఫ్రెండ్స్. ఈ కర్రీని మనం ఈ మేగడతో కనుక ఇట్లా వండుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నేను చూపించిన విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఫిదా అయిపోతారు ఈ కర్రీకి. ఇప్పుడు మనం కర్రీ అంతా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. తోటకూర పాలకూర అనేది వాటర్ పోయక ముందు ఉడికిపోయినట్టే ఉండిద్ది, కానీ ఉడకదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోసుకొని మెత్తగా ఉడకబెట్టేసుకున్న తర్వాత వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత దించేసుకుని పప్పు గుత్తితో మెదిపేసుకోండి. బాగా మెదిగిపోయిద్ది, మెత్తగా అయ్యిద్ది. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని బాండీలో తగినంత ఆయిల్ని వేసుకొని తాలింపుకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని, ఎండుమిరపకాయలు 2 లేదా 1 వేసుకొని, కరివేపాకు కొంచెం వేసుకొని ఆకుకూరలోకి యాడ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన పాలకూర తోటకూర అని కర్రీ, మెదపుడు కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనక నేను చేసిన ఈ కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కర్రీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను చూపించిన విధంగా మీ ఇంట్లో ట్రై చేసి ఒక్కసారి చేసుకుని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఈ కర్రీకి ఫిదా అయిపోతారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. బాయ్.